చేసేవాళ్ళు లేదంటే పోలీసులు వచ్చి విచారణకు హాజరు కాండి అంటూ కూడా చెప్పేవారు. కానీ ఇక్కడ విచారణకు హాజరు కాండి అని కానివ్వండి, వివరణివ్వండి కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. డైరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారంటే ఆ సెక్షన్లకు సంబంధించి మనం చూస్తే కావాలనే ఇంటెన్షనల్గా హత్య చేసినట్టుగా సెక్షన్ నమోదయ్యే. మరోవైపుగా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా హోమిసైడ్ దట్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్. ఎస్, ఇవన్నీ సెక్షన్ నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ ఈ సెక్షన్లకు సంబంధించి దాని తీవ్రత గురించి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ అందిస్తారు. ఎస్ రోహిత్, సో ఈ రెండు సెక్షన్ల తీవ్రత ఎలా ఉండబోతోంది, వాటి పరిణామాలు ఎలా ఉంటాయి, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ఏంటి? మనోజ్, అల్లు అర్జున్ ని పుష్పని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్పని పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిజానికి పుష్పని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చాంశంగా మారింది. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్ షో జరుగుతున్నప్పుడు ఆయన సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. ఆ సందర్భంలో తొక్కిసాడు చేసుకుంది. ఒక బాలుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. మహిళ, ఆ బాలుడి తల్లి రేవతి ఇక్కడ నిజానికి యాజమాన్యం నిజానికి ఎటువంటి ర్యాలీ చేయాలన్నా పోలీసు అనుమతి ఖచ్చితంగా ఉండాలి. సో అల్లు అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు ఓపెన్ టాప్ జీప్ లో అక్కడ అభిమానులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దీనిపైన ఇప్పుడు కేసు నమోదైంది. అల్లు అర్జున్ కూడా హైకోర్టుకి వెళ్లారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ హైకోర్టుకి వెళ్ళినప్పటికీ ఆ హైకోర్టులో కేసు నడుస్తుంది. పోలీసులు మాత్రం ఈ ఘటనపై ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు చేసి వాళ్ళను రిమాండ్ కూడా తరలించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా 105 BNS 118/1 BNS సెక్షన్ BNS నమోదు చేశారు. అల్లు అర్జున్ కొద్దిసేపు క్రితమే ఆయన నివాసం దగ్గరకు వచ్చి పోలీసులు చిన్నపల్లి ప్రతినిధులు 115 అంటే ఏంటి, 118 అంటే ఏంటని మనం చూస్తే 118 గ్రేవియస్ హర్ట్, ఒక మనిషి ఎక్కువ గాయపడడం, విపరీతమైనటువంటి గాయపడటానికి ఎవరైనా కారణమైతే అంటే ఒక వెపన్ యూజ్ చేసి కావచ్చు, లేదంటే అతను ఏదైనా ఒక చర్య ద్వారా ఇంటెన్షనల్ గా కావచ్చు, చర్య ద్వారా ఒక వ్యక్తి తీవ్రమైన గాయాల పాలయ్యేలాగా చేస్తే దానికి 118. ఇక 105 అంటే ఒక మనకి మనం కారణం కావచ్చు. అంటే కల్పబుల్ హోమిసైడ్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్. అంటే అతను చంపాలని ఉద్దేశం ఉండదు, కానీ మనం చేసేటటువంటి ఏదైనా ఒక చర్య, నెగ్లిజెన్స్ యాక్ట్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఒక చర్య కావచ్చు, ఇతర వ్యక్తి మరణానికి కారణమైతే దాన్ని మనం కల్పబుల్ హోమిసైడ్ అంటాం. ఆ రెండు సెక్షన్ల కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. కల్పబుల్ హోమిసైడ్ కింద ఒక వ్యక్తికి 5 కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ మే ఎక్స్క్యూజిబుల్. నాకు చట్టం తెలియదు, దాని పర్యవసానం ఎలా ఉంటుందని తెలియదు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లాని మనము పరిగణలోకి తీసుకోరు, దాన్ని నెగ్లిజెన్స్ యాక్ట్ కిందే పరిగణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ కి అనుమతి లేకుండా ర్యాలీ తీయకూడదు అనే విషయం. హోల్డ్ లో ఉండండి, ఒక బిగ్ అప్డేట్ అంతోంది. మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సెక్షన్ 105, 118 BNS కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ అక్కడ సంధ్య థియేటర్ లో పాల్గొనడం, ఒక మహిళకి పూర్తిగా మరణించిన మరొక బాలుడు ఇప్పటికి కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సెక్షన్ల కింద చూస్తూ ఉంటే ఇంటెన్షనల్ గా మర్డర్ చేశారు, ఇంటెన్షనల్ గా ఒక మహిళ మరణానికి కారణమైన, ఒక వ్యక్తికి మరణానికి కారణమైనట్టు ఒక సెక్షన్ కింద చూస్తున్నాం. మరోవైపుగా 118 కింద చూస్తే కనుక ఇంటెన్షనల్ మర్డర్ ఒకటి, తర్వాత 105 కింద చూస్తే కనుక ఇంటెన్షనల్ గా కాకపోయినా కూడా మన ప్రమేయం ఏదో ఒక రకంగా ఉంది కాబట్టి ఆ సెక్షన్లు ఉన్నాయి. అయితే రెండు సెక్షన్ల కింద కూడా పెద్ద ఎత్తున ఒక 3 నుంచి 105 కింద చూస్తే కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష అన్నట్టుగా తెలుస్తోంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 7 years ఆఫ్ ప్రిజన్. ఆ తర్వాత మరోవైపుగా 105 కూడా అదే సెక్షన్ తెలుస్తుంది. ఒకసారి అడ్వకేట్ కృష్ణకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణకాంత్ గారు, అల్లు అర్జున్ పైన నమోదైన సెక్షన్లు మీరు చూసారు. 118/1 కింద, ఆ తర్వాత 105 కింద కేసు నమోదయ్యాయి. ఈ కేసుల పరంగా ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ సెక్షన్ల కింద ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? నమస్తే రోహిత్ గారు, ఇప్పుడే నేను అది చూడటం జరిగింది న్యూస్. అది ఒక విధంగా చెప్పాలంటే చట్టం అందరికీ ఒకటే సమానం అని చెప్పి ఒక విధంగా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం చాలా హర్షణీయం. ఇది ముఖ్యంగా ఈ కేసు నేను ఎప్పుడైతే ఇది సంధ్య థియేటర్లో ఈ విషాదం జరిగిందో ఆ బాధితుల కుటుంబాలకి ముఖ్యంగా ఫస్ట్ నా సానుభూతులు. రేవతి గారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు శ్రీతేజ్ వాళ్ళ అబ్బాయి అనుకుంటే అతను కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాడు కిమ్స్ హాస్పిటల్ అని చెప్పి
నేను చదివాను. బట్ హోప్ హీ రికవర్ సూన్. బట్ ఏదైనప్పటికీ ఇది ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద పడిన ఈ సెక్షన్స్, ఈ 105 అండ్ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ 118 ఆఫ్ సబ్ క్లాస్ 1, ఈ రెండు కూడా కొద్దిగా సివియర్ సెక్షన్స్ ఏవి. సో తప్పకుండా ఇవి ఒకళ్ళు రుజువైతే మాత్రం కొద్దిగా పెద్ద శిక్షలు పడే ఛాన్సే ఉంది ఇది. కృష్ణకాంత్, మనోజ్ మాట్లాడుతున్నాను. 105, 118 ఈ రెండు సెక్షన్ల కింద ఎటువంటి పరిణామాలు, అంటే పనిష్మెంట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఎస్, ఒకసారి మనం చూస్తున్నాం, మనం హోల్డ్లో ఉండండి. ఎస్, అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అల్లు అరవింద్ మనకు కనబడుతున్నారు దృశ్యాల్లో. కొంతమంది మీడియా, ఎస్ మీడియా కానివ్వండి, కొంతమంది అభిమానులు కూడా అక్కడ కొంత క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసు వారు అడ్డుకుంటున్నారు. ఎస్ విజయ్ అక్కడ అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, అల్లు అర్జున్ అక్కడ చేరుకున్నారా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్ మనోజ్, ఇప్పుడే అల్లు అరవింద్ కూడా ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. మనం చూడొచ్చు సినీ ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా ఎస్ అల్లు శిరీష్ కూడా మనం చూడొచ్చు, తన ఓన్ వెహికల్లో కూడా అల్లు శిరీష్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు కూడా పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ చేరుకున్నారా? అల్లు అరవింద్ అలాగే అల్లు శిరీష్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఎస్, మనం విజువల్స్ లో చూడొచ్చు. రైట్, మీరు విజయ్ హోల్లో ఉండండి. సో అల్లు అర్జున్, అల్లు అరవింద్ అక్కడికి పోలీస్ వాహనంలో చేరుకున్నారు. మరోవైపుగా అల్లు శిరీష్ తన సొంత వాహనంలో అక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో అభిమానులు అక్కడ తరలి వస్తున్నారు. మీరు చూడొచ్చు, భారీ పోలీస్ బందోబస్తు ఉంది. రోప్స్ కూడా ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ కూడా ఉంది అక్కడ. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్, మరోవైపుగా అల్లు అర్జున్ పైన ఆ సెక్షన్ల కింద నమోదైనటువంటి ఆ కేసుల పైన చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సెక్షన్ల ప్రకారం చూస్తే 10 ఏళ్ల పాటుగా ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంది. 10 ఏళ్ల పాటుగా ఆయన పైన జైల్లో ఉంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ సెక్షన్ల యొక్క శిక్షల పరిణామం ఆ రకంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఎస్ చూడొచ్చు, అల్లు అర్జున్, అల్లు శిరీష్ అక్కడికి చేరుకున్నారు.